బాలల ధైర్య సాహసాలను ప్రోత్సహించేందుకు విహారయాత్రలు ఎంతగానో దోహదపడతాయని ప్రధాని పేర్కొన్నారు. अखबारों में छपती है तो और बालकों को भी उसको मिलती है. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ప్రగతిని వివరిస్తోంది. ఈ సందర్భంగా నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్ తో ముఖ్యమంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని, పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను ఆకర్షణీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. అనంతరం యూపీఎల్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్, వర్చువల్ క్లాస్ రూమ్స్, డ్రోన్ల వినియోగం, క్లౌడ్ హబ్ పాలసీ తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా యూపీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ సాగునీటికి ఉపకరించే పరికరాన్ని తాము రూపొందించామని, ఇది కరువును పారద్రోలేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి రాష్ట్ర ప్రగతిని స్వయంగా పరిశీలించాలని యూపీఎల్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేస్తాయని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఈరోజు ఆయన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్సిటీలలో బోధనా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు విశ్వవిద్యాలయాల కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఛాన్సలర్ హోదాలో ఆయన వైస్ ఛాన్సలర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పురోగతిని సాధిస్తున్నాయని తెలిపారు. ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు వేదిక కావాలన్నారు. యూనివర్సిటీ ముఖ్యంగా యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. ఏది చేస్తే మన సమాజంలో ఎట్లా అది కనెక్ట్ అవుతామని అది ముఖ్యం. ఎడ్యుకేషన్ కొన్న ఇంపార్టెన్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. గవర్నర్ గారు రివ్యూ చేయడం జరిగింది. ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళ ప్రెజెంటేషన్స్ లో వాళ్ళు చెప్పిన విషయాల్లో ఎక్కడెక్కడ ఇంటర్వెన్షన్ కావాలి ఏంటనేవి వాళ్ళందరూ కూడా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఒక మీటింగ్ జరగలేదు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్స్ అనేవాళ్ళు ఒక అకాడమిక్ లీడర్స్, వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి కరెక్ట్గా కానీ ముందుకు తీసుకెళ్తే సొసైటీ బెస్ట్ దీని కింద మారేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ఎక్సర్సైజ్ ఈరోజు ఎక్సలెన్సీ గవర్నర్ గారి చేతుల మీదుగా జరిగింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ డాక్టర్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శస్త్రచికిత్సలు చేయించుకున్న గ్రామీణ ప్రజలు ఈ క్లినిక్ల వల్ల వారి గ్రామంలోనే తదుపరి సేవలు పొందవచ్చునని వివరించారు. రాష్ట్రంలోని 9 ప్రధాన నగరాలలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నకిలీ మందులు అరికట్టేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అధునాతన పరీక్షా యంత్రాలను త్వరలో సమకూరుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలలో డాక్టర్ల హాజరును క్రమబద్దీకరించడానికి బయోమెట్రిక్ యంత్రాల పర్యవేక్షణకై నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి కామినేని చెప్పారు. అంతేగాని ఇక్కడ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ ని వీళ్ళని చిన్నతనంగా న్యూనతపరిచి అక్కడ హైదరాబాద్కి వెళ్తే ఇట్స్ ఎ డ్రెయిన్ ఆన్ ది ఎక్స్చెకర్. సింగిల్ డాక్టర్ క్లినిక్స్ అనేవి మొదలు పెడుతున్నారు. దీనికి మినిమం ఎవరైనా సరే డాక్టర్లు అక్కడ ఒక 5 బెడ్స్ ఉండి, మైనర్ ఓటీ థియేటర్ ఉండాలి, ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ ఉండాలి, పారామెడిక్ కానీ నర్సు కానీ ఫార్మసిస్ట్ కానీ ఉండాలి. ఉంటే దీన్ని ఈ ఫాలో అప్ క్లినిక్స్ గాను లేకపోతే క్రానిక్ ఓపీ కూడా వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు. దానికి ప్రతి డ్రగ్ కి ఒక స్పెసిఫిక్ మనకి ఈసీజీ గ్రాఫ్ లాగా ఉంటుంది. ఆ గ్రాఫ్ ఆ డ్రగ్ కాకపోతే వేరే రకంగా వస్తుంది. ఆన్ చేస్తే దీనికి ఇక్కడ పెడితే అది డ్రగ్ మంచిదా కాదా అని చెప్తుంది. ఈ మంచిదైతే ఈ 2 టాలీ అవుతుంది, దాని మీద సూపర్ ఇంపోజ్ చేస్తే సిమిలర్ గా ఉంటుంది. లేకపోతే గ్రీన్ లో వస్తుంది మంచిదైతే, కరెక్ట్ టాలీ అవ్వకపోతే రెడ్ లో వస్తుంది అనమాట. హైలీ సోఫిస్టికేటెడ్ మిషన్. దీన్ని తప్పకుండా ప్రతి జిల్లాకి ఒకటి ఇచ్చి
దాణా కుంభకోణానికి సంబంధించిన 3వ కేసులను బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్తో సహా ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించింది. 1990లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాయ్ బసార్ ట్రెజరీ నుంచి 35,62,00,000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా విత్డ్రా చేశారనే ఆరోపణలతో లాలూపై కేసు నమోదైంది. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది. కాగా ఇప్పటికే దాణా కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణిచివేసేలా అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలపై స్వయంగా చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదులే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్వర్క్పై అమెరికా సైన్యం డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో హక్కానీ నెట్వర్క్ కమాండర్ మృతి చెందగా మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో అమెరికా సైన్యం ఉగ్ర సంస్థలపై స్వయంగా దాడులు చేపట్టింది. భారత్ ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో రేపు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు గాను ఆసియాన్ దేశాల అధినేతలు, ప్రతినిధులు భారత్కు చేరుకుంటున్నారు. వీరు ఎల్లుండి ఎర్రకోట వద్ద జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వియత్నాం ప్రధాని న్యూయాన్ జువాన్పుక్, కంబోడియా ప్రధాని హన్ సెన్, మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న దేశాధినేతలకు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. వీరితో పాటు సింగపూర్, థాయిలాండ్, మలేషియా తదితర దేశాల ప్రధానులు కూడా హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాన్ దేశాల అధినేతలతో పలు అంశాలపై విడిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థవంతంగా పనిచేసేలా చూడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పునః వ్యవస్థీకరణ అంశంపై ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించి బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకుల పునః వ్యవస్థీకరణపై రూపొందించిన రోడ్ మ్యాప్ ను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు అమరావతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుద్ధ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసమే బుద్ధుని పేరిట ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గండికేటలో త్వరలో రోప్వేను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుద్ధ ఫెస్టివల్ కు 2,000 మంది బౌద్ధ భిక్షువులు రానున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ తరపున ఉద్యోగాలు కల్పిస్తున్నామని అఖిలప్రియ పేర్కొన్నారు. మన బుద్ధిజం ఈరోజు బుద్ధిజంకి సంబంధించిన చాలా యాక్టివిటీస్ చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ జరిగే ఈవెంట్ కూడా అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ కూడా చేయబోతున్నాము. ఇది ఫిబ్రవరి 3 నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ ఈవెంట్ జరగబోతుంది. మరి వెన్యూ ఎక్కడ అనేది కూడా మీకు ఫైనలైజ్ చేసి త్వరలోనే అది కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఈ ఈవెంట్ చాలా పెద్ద స్థాయిలో జరగబోతుంది. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే మన కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మీటింగ్స్లో కూడా అదే చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనకున్న కల్చర్ని, మనకి ఈ రిచ్ కల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా మరి ఈవెంట్ ద్వారా మనకి అమరావతిలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా కూడా మేము భావించాల్సిన అవసరం ఉంది. బాలికా విద్య ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం కోరారు. విజయవాడలో జరిగిన జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరిట గతంలో
బాలికలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతూ అందులో భాగంగానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2008 జనవరి 24 నుండి జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ వివరించారు. బాలుర దినోత్సవం మనం ఎందుకు జరుపుకోకూడదు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఐక్యరాజ్య సమితిలో 200 పైగా దేశాలు ఒక డిక్లరేషన్ చేసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాంట్లో ఒకటి ఈక్వాలిటీ అని పెట్టారనమాట, సమానత్వము అనేది. ఓవరాల్ గా రేషియో చూసినట్లయితే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది బాలికల యొక్క సంఖ్య అని ఒక డిక్లరేషన్ చేసి దీన్ని చిత్తశుద్ధితో అందరము పాటిస్తే తప్పనిసరిగా మనము బాలికలు బాలుర నిష్పత్తి సమానంగా ఉంటుందనే భావనతో దీనికి ప్రత్యేకతను సంతరించుకొని ఈరోజు జనవరి 24వ తారీఖున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలికల సంరక్షణ కోసం అనేక చట్టాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ కోరారు. ఏలూరులో జరిగిన జాతీయ బాలికా దినోత్సవంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలికల పట్ల వివక్ష కూడదని హితవు చెప్పారు. విద్యతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో బాలురకు ధీటుగా బాలికలు పోటీ పడాలని ఉద్బోధించారు. బాలికల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని కలెక్టర్ వివరించారు. ఏం చేయాలి, ఎవరి దృష్టికి తీసుకురావాలి, ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం, దాంట్లో పిల్లలందరినీ కూడా ఈ రోజున ఇక్కడ అవగాహన సదస్సులో వారందరికీ కూడా ఈ ఇష్యూస్ గురించి మాట్లాడటానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చాలా మందికి బాలబాలికలకు ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాల్లో భాగంగా వారికి ఏ ఏ రక్షణలు ఉన్నాయనేది కూడా మనకి చాలా మందికి తెలియదు. బాలికల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని ప్రకాశం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవితో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికల హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్కండేయులు వివరించారు. ఆడ మగ తేడా లేకుండా అందరూ సమానత్వం కొరకు దేశంలో అన్ని విధమైనటువంటి ప్రోత్సాహంతో రాజ్యాంగపరమైన ఇచ్చిన హక్కులతో జిల్లా లెవెల్లో కానీ గ్రామ లెవెల్లో కానీ అణగారిన వర్గాల్లో ఉన్నవారు కానీ అందరూ కూడా బాలిక యొక్క సాధికార కల్పించడానికి ప్రభుత్వం విద్యాపరంగా వైద్యపరంగా వారి యొక్క హక్కులను రక్షిస్తూ వారికి సమాజంలో అన్ని అవకాశాలు పురుషులతో సమానం కల్పించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచైనా కానీ బాలికలు అంటే భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, ఈవిటీజింగ్ ఇలాంటి వాటిల్లో బాధితులు కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ తేవడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టింది. అన్నిటిని కూడా అమలు చేయటంలో మా భాగస్వామ్యం కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాలికలు అంటే ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించకుండా వాళ్ళని స్వేచ్ఛగా ఉండడానికి మనము ప్రభుత్వం తరపున కూడా ఎన్నో చర్యలు చేపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సప్త వాహనాలపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు చక్రస్నానంతో పరిసమాప్తమవుతాయి. చినశేష వాహనంపై చిద్విలాసం చేస్తూ స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యక్ష నారాయణుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అరసవిల్లి అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సూర్యారాధన పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన కేంద్రమైన విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రముఖులు సేదతీరేందుకు వీఐపీ లాంచ్ అందుబాటులోకి వచ్చింది. రైలు ప్రయాణికుల కోసం కల్పిస్తున్న పలు సౌకర్యాలలో భాగంగా ఈ వీఐపీ లాంజ్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆధునిక సౌకర్యాలతో కేవలం 150 రూపాయల రుసుము చెల్లించి 2 గంటల పాటు సేదదీరేందుకు ఏసీ సౌకర్యంతో గదులను సమకూర్చినట్లు స్టేషన్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి సదుపాయం విజయవాడ స్టేషన్లో మినహా మరెక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఐఆర్సిటిసి వారి సౌజన్యంతో హెచ్ఎంఎస్ అనే సంస్థ ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్ని కన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే దూరం నుంచి వచ్చిన ప్యాసింజర్స్, రైల్వే ప్రయాణికులు జస్ట్ స్నానం చేసి వెళ్ళడానికి కానీ 1 అవర్ రెస్ట్ తీసుకోవడానికి కానీ బయటికి వెళ్ళి చాలా ఎక్కువ రేటు పెట్టి రూమ్స్ తీసుకోవాలి. సో అలా కాకుండా వచ్చిన ప్యాసింజర్స్ ఇక్కడ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ వరకు ఉండడానికి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రేట్లు కూడా తక్కువ పెట్టారు. 150 రూపీస్ ఫర్ ఫస్ట్ 2 అవర్స్, తర్వాత ఎవ్రీ సబ్సిక్వెంట్ అవర్కి 50 రూపీస్ పెట్టారు, ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. We are very happy to be associated with Indian Railways and IRCTC to open the first executive launch in the South Central region. After Delhi and Visakhapatnam, this is the first launch to open in this region. And in the launch, we provide the passengers with excellent facilities for resting and restrooms, as well as dining options. We are charging very nominal rates for the passengers to come in. It's only 150 rupees plus taxes. The advantage is people who are coming into Vijayawada for a meeting, for a business meeting or for social functions, they can come, use our lounge, freshen up, even have a shower, and then proceed for the meeting. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్గా వ్యవహరించే సర్వికల్ క్యాన్సర్ బారిన పడి ప్రతి ఏటా మన దేశంలో దాదాపు 75,000 మందికి పైగా మహిళలు మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు గాను ఫెడరేషన్ ఆఫ్ అబ్స్ట్రాటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా మన దేశంలోనే ఈ సమస్య అధికంగా ఉందన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, 30 సంవత్సరాల తరువాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని లక్ష్మీకాంతం వివరించారు. అలనాటి అందాల నటి కృష్ణకుమారి బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. అలనాటి అందాల నటి కృష్ణకుమారి బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1933 మార్చి 6న బెంగాల్లో జన్మించిన ఆమె 1951లో నవ్వితే నవరత్నాలు అనే సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. పల్లెపడుచు, బంగారు పాప, రక్షాధికారి, ఇలవెల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 40వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.